రక్షకుడి నామములు అందరికీ శుభాలండి. అందరూ బాగున్నారమ్మా? దేవుని యొక్క మహాకృప మనం అందరం ఈ రీతిగా కలుసుకుని దేవుని సన్నిధిలో మరొకసారి ప్రభు ఆరాధించడానికి ప్రభు చూపించారు. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది ఒక మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయము 4వ హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు దేవుని గురించి మొరపెట్టి, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరిచి, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థించండి. చాలండి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సందర్భం వచ్చిన ఏంటి అని అంటే, కీడులో నుండి కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడ ఎబేజు ప్రార్థన చేస్తున్నారు. అంటే బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడు మనకి పరలోక ప్రార్థన నేర్పించిన సందర్భంలో కూడా ఒక మాట రాయబడుతుంది. శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ఆ అపవాది శోధనలో నుండి మమ్మను తప్పించుము అని కూడా ఆ మత్తయి సువార్తలో పరలోక ప్రార్థన నేర్పించిన క్రమంలో దేవుడు రాస్తూ ఉన్నాడు. సో కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము దేవుని బిడ్డలముగా ఖచ్చితముగా మెలుకు కలిగి ప్రార్థించే వారముగా ఉండాలనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మానవ జీవితంలో మానవుని శోధించడానికి సాతానుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. వాడి పని ఏంటి అని అంటే శోధించటమే. వాడి పని ఏంటి అని అంటే మానవుడిని ఏడిపించటమే. వాడి పని ఏంటి అని అంటే, చూడండి బైబిల్ గ్రంథంలో 6వ అధ్యాయం మత్తయి సువార్తలో 8వ వచనం నుంచి అయితే ఈ యొక్క పరలోక ప్రార్థన ఉంది. 11వ వచనము, మమ్మను శోధనలోనికి తేకుండా దుష్టుని నుండి మమ్మను తప్పించుము అని ప్రభు ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయమన్నాడు. మమ్మను శోధనలోనికి తేకుండా దుష్టుని నుండి మమ్మను తప్పించుము అని మనం ఎవరు చేయాలంట? పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన కదా, నేను ప్రార్థన చర్చికి వెళ్ళి వస్తే సరిపోతుంది, లేకపోతే మా ఆవిడ వెళ్తుంది కదా, లేకపోతే మా అమ్మా నాన్న వెళ్తుంది కదా, వాళ్ళు వెళ్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకోవడానికి వీలు లేదు. మనందరికీ తెలుసు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, మీరు పోరాటము చేయుచున్నది శరీరులతో కాదు. 6వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. మానవ జీవితానికి ఎప్పుడు కూడా దుష్టుని పోరాటం ఉంటది. సో ఆ పోరాటంలో మనం జయించాలి అని అంటే ఖచ్చితంగా మెలకువ కలిగి ప్రార్థన చేయమంటున్నాడు తండ్రి. హల్లెలూయా. సో కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖన భాగములో సెలవిస్తున్నట్లుగా మనం ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండకపోతే సాతానుడు శోధనలో పడిపోవలసి వస్తుంది. నీ కుటుంబమైనా,
నీ బిడ్డలైనా నీకు ఇంకా ఎవరైనా ఎవరు ఉన్నప్పటికీ కూడా వారు ఖచ్చితంగా వారు శోధనలో పడి పోతారు. వారి వలన మనం కన్నీరు కార్చాల్సి వస్తుంది, వారి వలన మనం దుఃఖం పడాల్సి వస్తుంది. బైబిల్ గ్రంథంలో మన అందరికీ తెలిసిన మాటే, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువను మోసుకుంటూ వెళ్ళినప్పుడు ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు వారు ఆ యొక్క కఠినమైన పరిస్థితిలో కూడా వెళ్తున్నప్పుడు ఆయన అంటాడు, అమలారా నా కొరకు కాదు మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవండి అని అంటుంటాడు. ఏడవలసింది ఎవరి కొరకు అంటే, ఏడవం అంటే కూర్చుని ఏడవటం కాదు, కన్నీటి ప్రార్థన చేయటం. నీ కుటుంబానికి శోధన రాకుండా ఉండాలంటే, నీ కుటుంబం దుఃఖకరంగా లేకుండా ఉండాలి అని అంటే, నీ యొక్క ఈ కుటుంబంలో అందరూ క్షేమకరంగా ఉండాలంటే, ఎవరికి అపాయం రాకుండా ఉండాలంటే, ఏ చీకటి దినాలు నువ్వు చూడకుండా ఉండాలి అని అంటే, ఏ అపాయకరమైన దినములు నీవు చూడకుండా ఉండాలంటే, అలాంటి దుఃఖ దినములు నీకు రాకుండా ఉండాలంటే అన్ని అయిపోయినాక ఏడవటం కాదు, రొమ్ములు కొట్టుకుని గుండెలు బాదుకుని ఏడవటం కాదు, ముందుగానే మెలుకోగలిగి దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖన భాగంలో చెప్పబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి యోహాను సువార్తలు అంటాడు కదా, దొంగతనమును నరహత్యను చేయడానికి వచ్చును కానీ మరి దేనికి రాడు, నేనైతే గొర్రెలకు జీవమును అదియు సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికని వచ్చానని 9వ అధ్యాయము 10వ అధ్యాయంలో ఈ మాట రాయబడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికే వచ్చి ఉన్నాను 10:10లో అంటమ్మా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను సమృద్ధి అయిన జీవములోనికి నడిపించడానికి వచ్చాడు. కానీ దొంగ అయితే దొంగతనమును చేయడం. ఏ దొంగతనం చేయడానికి వచ్చాడు అనుకున్నారు? మన ముఖం మీద ఉండే చిరునవ్వును తీసేయడానికి, ఆ నవ్వును దొంగతనం చేయడానికి, మనం సంతోషం ఎక్కడ ఉన్నామో ఆ సంతోషాన్ని మన దగ్గర నుంచి వాడు తీసివేయడానికి, లేకపోతే మనం హ్యాపీగా ఉండకుండా ఉండడానికి వాడు చేసే ప్రయత్నాలు ఇన్ని అన్ని కావు. ఏటీఎం అంటారు. ఏటీఎం అని అంటే అది ఒక మిషన్ అన్నమాట. అంటే దాని కొరకు ఎనీ టైం మిషన్ కాదు, అది ఆటోమేటిక్ మిషన్ అని సంథింగ్ ఫుల్ ఫామ్ ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటామంటే ఎనీ టైం మనీ అనుకుంటాం. కాబట్టి ఆటోమేటిక్ మిషన్ మనీ ఏదో సంథింగ్ ఉంటుంది. కానీ మనము ఎనీ టైం అని ఏటీఎం ఎలాగనుకుంటాము? సాతాను ఎనీ టైం హీస్ ఆన్ ద డ్యూటీ, 24 hours హీస్ ఆన్ ద డ్యూటీ. వాడు 24 గంటలు రాత్రి పగళ్ళు మన శోధనలో పడేయడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనకి నిద్ర కావాలేం కానీ వాడికి నిద్ర అవసరం లేదు. అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని రింగుదునా అని వెతుకులాడుతూ ఉన్నాడంట, ప్రతి కుటుంబాన్ని ఎక్కుతూ ఉన్నాడట. ఈ రోజున మన జీవితంలో దుఃఖమును, మన జీవితంలో ఏడుపును, మన జీవితంలో బాధను, మన జీవితంలో రోగమును, మన జీవితంలో సమస్యలు దూరముగా ఉంచబడడానికి ఖచ్చితంగా మన ప్రార్థన చేత వాటిని జయించాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఇది ప్రార్థన వలనే కానీ మన దేని వలన సాధ్యము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 22వ అధ్యాయం 47వ వచనంలో, లూకా సువార్త 22:47 లూకా సువార్త 22:47 వచ్చు. చూడండి, ఇక్కడ మనకు కావలసిన సందర్భం ఏంటంటే, వారు యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగించబడే ముందు ఆయన ప్రార్థన చేసుకుంటానికి వెళ్తే వీరు బహుగా నిద్రపోతారు. శిష్యులు నిద్రపోతున్న టైంలో దేవుడు ఆ ప్రార్థన చేసి అప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడంటే, ఈ గిన్నెని నీ చిత్తమైతే నా యుద్ధ నుంచి తొలగించమని ప్రార్థన చేస్తాడు. 22:27. అయితే అక్కడ తప్పించమన్న తర్వాత ఆయన ప్రార్థన అంటే ఎలా చేస్తాడు? చెమట రక్తములా మారేటట్లు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ప్రార్థన చాలించుకుని, నీ చిత్తమే జరిగించు, నీవు అప్పగించాలనుకున్నట్లే నన్ను అప్పగించమని చెప్పేసి ప్రార్థన ముగించుకుని ఆయన తిరిగి వచ్చేటప్పటికి వారు నిద్రపోతూ ఉంటారు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా
ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తం బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారి దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. లేచి ప్రార్థన చేయకపోతే ఎందులో పడతామంట? అంటే ఆపోజిట్ వర్డ్ మనం తీసుకుంటే పైన అంటే కింద, లోన అంటే బయట, వెలుగు అంటే కదా. అయినప్పుడు ఇక్కడ ఆపోజిట్ వర్డ్ మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే దాని ఆపోజిట్ వర్డ్ మన శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా శోధనలో పడిపోతాం అని చెప్తారు. ఏ శోధనో, అది కుటుంబ శోధనో, పాపము శోధనో, శరీరేచ్ఛల శోధనో, బలహీనతల శోధనో, మానచ్ఛేదల శోధనో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ, ఏదేమైనప్పటికీ కూడా ఏదో ఒక బలహీనతలు మనం పడిపోకుండా ఉండాలి అని అంటే మనం లేచి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సందర్భం ఒకటే, మీరు కీడులో ప్రవేశించుకుంటున్నట్లు ఖచ్చితంగా ప్రార్థన. ఎఫెసు ప్రార్థన చేస్తున్నాడు, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేస్తున్నాడు. అలాగనే పరలోక ప్రార్థన, శోధంలో అపవాది శోధంలో పడకుండానట్లు మమ్మల్ని తప్పించుమని ప్రార్థన. అలాగే లోకాసు వార్త 22 అధ్యాయంలో మనం మాట్లాడుకున్నప్పుడు మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయుడు. మత్తయి సువార్త 26:41 అంటాడు కదా. మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. హల్లెలూయా. ఏంటంటే మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు. ఎందుకనంటే శరీరము బలహీనము, ఆత్మ సిద్ధమే. హల్లెలూయా. నీ శరీరం అక్కడ లో బాగా లాంగ్ జర్నీ చేసి బలహీనం అయిపోయిందాం, రోజంతా పనిచేసి బలహీనం అయిపోయిందాం, ఇంకేదైనా రకరకాలైన బలహీనత అయిపోయిందేమో. కానీ ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా నీవు నీ కుటుంబాన్ని నీవు రక్షించుకున్న వారి అవుతాం. బైబిల్ ప్రకారం యోబు అనే భక్తుడు కలడు. యోబు అనే భక్తుడు తన బిడ్డల కొరకు ప్రతి దినము బలులు అర్పించేవాడు. ఈ రోజుల్లో అంటే ప్రార్థన చేస్తే సరిపోతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు శాశ్వతమైన బలిగా తన్ను తాను అప్పగించుకుని ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా తన్ను తాను పరిహారార్థ బలిగా ఆయన మరణించిన తర్వాత, ఆయన వధింపబడిన తర్వాత, ఆయన యజ్ఞమైన తర్వాత ఇప్పుడు మన క్రైస్తవులకి ఏ బలులు ఇవ్వవలసిన ఒక అవసరం లేదు. శాశ్వత బలిగా ఆయన సంపూర్ణముగా ఆయన అప్పగించుకున్నాడు. కనుక ఈ రోజున మనం చేయవలసిన బలి ఏంటి అంటే, అప్పగించవలసిన బలి ధూపం ఏంటి అంటే ప్రార్థన. హల్లెలూయా. మరి నువ్వేం కష్టపడిన అవసరం లేదు, నువ్వేమి ఖర్చు పెట్టిన అవసరం లేదు, నువ్వేం ప్రయాసపడిన అవసరం లేదు, కానీ నువ్వు ప్రార్థన అనే యొక్క బలిని దేవుని సన్నిధిలో చెల్లించాలి. అయితే యోబు తన పిల్లల కొరకు ఒక్కొక్కరి కొరకు ఎంతమంది పిల్లలు తెలుసా యోబుకు? మీకు యోబుకు 10 మంది. ఎన్ని మంది కుమార్తెలు, ఎన్ని మంది కుమారులు? 7 కుమారులు, 3 కుమార్తెలు. ఎంతమంది కొరకు ఒక్కొక్క బలి చెల్లిస్తూ ఉండేవాడట. ఏమండి, ఈ సుసన్న వెస్లీ గారికి ఉన్న కుమారుడు గురించి అంటండి, బిడ్డల కొరకు ఒక్కొక్కరి కొరకు మరి అరగంట సేపు ప్రార్థన చేసిందట. ఆమెకి ఏకంగా 7-9 మంది సంతానం అట ఆమెకు. ఈ రోజున అందరు కలిపి ఒక అరగంట చేయమంటేనే మనం కింద పైన ఆలోచన చేస్తాం. కానీ సుసన్న వెస్లీ పిల్లలందరూ నేల మీద పడుకున్న తర్వాత ఒక్కొక్కరు తలాపు కాడికి వెళ్ళి అరగంట సేపు ప్రార్థన చేసిందట. ఆ బిడ్డలు సామాన్యంగా లేరు, ప్రపంచాన్ని శాసించగలిగిన గొప్ప ప్రయోజకులకు వారు తీర్చిదిద్దబడ్డారు. ప్రార్థన నీ బిడ్డల జీవితాన్ని, నీ కుటుంబ పరిస్థితులను మార్చగలదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులను మార్చగలదు ప్రార్థన.
ఆ ప్రార్థన నీవు దేని కొరకు ప్రార్థన చేస్తావో, నువ్వు మెలకువ కలిగి శోధనలో పడకుండాట్లు ఖచ్చితంగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నావు. సామెతలు 30వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనం చూస్తే, సామెతలు 30వ అధ్యాయం 7వ వచనం. త్వరగా. దేవా, ఇక్కడ 2 మనవులు చేసుకొనుచున్నాను అంటున్నాడు. నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నేను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక పేదనై దొంగిలి నా దేవుని నామమును దూషిస్తునేమో. చాలండి. హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్న సందర్భాన్ని మనం చూస్తే, దేవుని సన్నిధిలో 2 మాటలు అడుగుతున్నాడు ప్రార్థన. నేను చచ్చిపోయేలోపు ఈ 2 మాత్రం నాకు ఖచ్చితంగా దయచేయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి లేక గ్రంథకర్త, లేకపోతే సామెతల యొక్క గ్రంథకర్త, పరమగీతాల యొక్క గ్రంథకర్త అయిన సొలొమోను అడుగుతున్న మాటలు ఇవి. దేవా, 2 నాకు దయచేయము. ఒకటిది ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన మొదటిది ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అనంటూ. ఒకటంటే, రెండవది పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకుము. ఆ 2 వలన నేను నిన్ను విసర్జించి దూషించునేమో అని అంటున్నాడు. కాబట్టి ఆయన ప్రార్థించే ప్రార్థన అది. మరి ఈ రోజు నీ ప్రార్థన ఏమై ఉన్నదో? దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నావు, నీ జవాబు ఏం కావాలి? నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే నువ్వు చేస్తే నీ ప్రార్థన ఏమని చేస్తావు? సొలొమోను బహుధనవంతుడు, సొలొమోను బహుజ్ఞాని, కానీ ఆయన జీవితంలో కోరుకుంటున్న 2 మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లల, కీర్తన 121:7 అంటాడు కదా, 121:7లో, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. హల్లెలూయా. దేవుడు మాత్రమే నిన్ను కాపాడగలిగిన వాడు. హల్లెలూయా. ఆయన నీ ప్రాణాన్నే కాపాడగలిగేవాడు. హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ మరణిస్తే మన ప్రాణం, మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకానికి వెళ్ళిపోతుంది. లేదు, ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలియని యొక్క విధముగా నీవు మార్పుకుండా వెళ్తే అది గమ్యగోచరం. కానీ నీ ప్రాణము కాపాడబడాలి అంటే ఇక్కడ మరణించిన నిత్యరాజ్యంలో చేరే ప్రయాణంలో నీవు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి నీ ఆయన అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన ప్రాణమును కాపాడును. ఇర్మియా 15:21 అంటాడు కదా. ఇర్మియా 15:21 త్వరగా, దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించెదను, బలత్కారుల చేతుల నుండి నిన్ను విమోచించెదను అంటున్నాడు. కాబట్టి దేవుడే మనలను రక్షించగలిగిన దేవుడు. దావీదు ఎంతో మంది శత్రువులు చుట్టూ మధ్య ఆయన పోరాటం కలిగిన దినాల్లో దేవుణ్ణి గురిగా చేసుకున్నాడు కనుక దేవుడు దావీదును ఎంతగానో వృద్ధాప్యం వరకు కాచి కాపాడాడు. ప్రాణముతోనే మృంగివేయి వారు పొంచి ఉండేవారట దావీదును. ఏమంటే ఒక రాజకీయులకు లేక ఒక పొలిటీషియన్ గారు బయటకు వెళ్తే, అంటే బయటికి ప్రజల్లోకి వెళ్ళినట్లే, ఒక పదవి కావాలని ప్రజల్లోకి వెళ్తే ఎంతమంది నోర్లలో పడాలో. ఒక ప్రెసిడెంట్ అవ్వాలన్నా, ఒక పెద్ద వడ్డీ అవ్వాలన్నా, ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా అందరు మంచోళ్ళనే ఉండరు, అందరు అనుకూలంగానే మాట్లాడరు. ప్రజల నోట్లో పడాలి. ఎంత చేసిన మంచి అని కూడా అప్పుడు కూడా ఉండడం. మనకి ఎందుకులే, చూడండి, సంబంధాలు ఏదైనా తెచ్చినప్పుడు ఆ సంబంధం గురించి మాట్లాడితే, అబ్బో ఆ ఊరు పెద్ద మనిషి అండి, ప్రెసిడెంట్ గారండి, పెద్ద వడ్డీ గారండి అని అంటారు. కొంతమంది ఏమని మాట్లాడతారంటే, అబ్బో ఎవరు జోలి కాలి వాళ్ళు కాదండి, ఆల్బనేటో ఆలేంటో అంతవరకే. పనికి వెళ్ళారా, వచ్చారా,
తిన్నారా, తొంగున్నారా, ఇంతవరకే. ఇంకెవరి జోలికి వెళ్ళరండి అసలు. కాదు, చేమ జోలికి కూడా చిటికి అనిపించరు అని అంటారు. అంటే ఎవరి జోలికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే కలిసిపోవాలి ఎవరి జోలికైనా వెళ్ళేవాళ్ళ అని. అంటే ఇక్కడ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బయటికి ప్రపంచానికి సమాజానికి ఏదో ఉద్ధరిద్దామని వెళ్ళామంటే 4 రోజులకి వెళ్ళాడు. దావీదు రాజుగా ఉన్నాడు. రాజైన దావీదును సంహరింప చేయాలని, రాజుకు వ్యతిరేకముగా ఇదిగో కీడు చేయాలని, రాజును చంపచూచేవాళ్ళు, రాజుకు ఎదురు మాట్లాడేవాళ్ళు, రాజుకు రకరకాలుగా చేసేవాళ్ళు ఎంతో మంది ఉండగా వారి మధ్యలో నుండి దేవుడు తనను కాపాడి సంరక్షించి తోడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకు అనుభవంతో ఎన్నో మాటలు కీర్తన గ్రంథాల్లో దావీదు రాశాడు. ఆ మాటలు ఎంతో విలువైన అనుభవపూర్వకంగా రాశాడు, అనుభవించి రాశాడు. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేవాడు, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేవాడు. 1 యోహాను 5:17 ఈ మాట రాయబడుతుంటది కదా. 1 యోహాను 5:17 దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడు. పాపము చేసేవాడు దేవుని వాడు కాలేడు. దేవుని వాడైన వాడు పాపాన్ని చేయడు. పాపము చేయని వాడు ఖచ్చితంగా పరిశుద్ధుడై ఉంటాడు. ఆ పరిశుద్ధుడి చుట్టూ దేవుని కాపుదల ఖచ్చితంగా ఉంటది. వారిని దుష్టుడు ముట్టలేడు. ఒకటే, మన జోలికి రావాలంటే సాతానుడు వేసే మొట్టమొదటి బాణం మన పాపంలో పడవేయటమే. ఈ పాపంలో, అక్రమ క్రియల్లో, అక్రమార్జనలో, అక్రమ వ్యాపారములో, లేకపోతే అక్రమ సంబంధాలలో, ఇలాంటివన్నిటిలో వాటిలో మొట్టమొదటిగా మనల్ని టెంప్ట్ చేసి పడేస్తాడు. పడేసిన తర్వాత మన లోకం తీసుకుంటాడు సాతానుగాడు. తీసుకుని మనకు కీడును తల పెడతాడు. పాపము జోలికి వెళ్ళినంత వరకు ఏ కీడుని చాయలికి సాతాను రానుడు దేవుడు, ఏ అపాయాన్ని దేవుడు రానుడు. కాబట్టి వాడు మన పట్ల వేసే మొట్టమొదటి యొక్క ప్రయోగం బాణం ఏంటంటే పాపంలో వాడు రాడు. ముందు వాడు అక్కడే ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఆదాము అవ్వలను ఇది నిజమా అని చెప్పేసి వాడి దారికి బాగున్నాడు, వెళ్ళిపోయాడు. ఆడు చేసిన వాళ్ళు తెప్పులు కూసిని కాసిని కాదు, నేల చెమటను కార్చదు అన్నాడు. నీ వలన నేల చెప్పించబడుద్దు అన్నాడు. నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆ యొక్క స్త్రీకి ఏమన్నా నీ పట్ల ఎందు వాంఛ కలుగునన్నాడు. నీ ప్రసవ వేదన నీకు కలిగింది అన్నాడు. ఎందుకంటే పరిస్థితులన్నీ తిప్పలు తెచ్చుకోవడానికి గల కారణం వారిలో మొట్టమొదటి ప్రవేశించింది సాతాను గాడు. సాతాను ఎప్పుడైతే ప్రవేశించాడో వారిలో దుష్టుడు ప్రవేశించడం వల్ల కీడు సంభవించింది. ఈ రోజు మన జీవితంలో మనము ఖచ్చితంగా జాగ్రత్తగా పవిత్రంగా ఉన్నంత వరకు ఎవడు నీ మీద హాని చేయలేదు. ఏ పగోడిని కూడా నీ మీద పని చేయనివ్వడం, ఏ దుష్టుడు కూడా నీ మీద పని చేయనివ్వడం, ఎవరి నోరు కూడా నీ మీద ఎత్తనివ్వడం. నీలో లోపం కలిగేంత వరకు కూడా ఖచ్చితంగా దేవుడు నీ చుట్టూ తన అధికారాన్ని కావలిగా ఉంచుతాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలంటే ఒక్కొక్కడికి ఒరుగు పుట్టేది. యెహోషువ సైన్యం అంటే ఒరుగు పుట్టేది. అలాంటిది ఎప్పుడైతే ఆకాను వెండి బంగారం ఎలగలిగిన వాటిని తెచ్చుకుని దాచుకున్నాడో వారి దుష్టునికి అప్పగించబడ్డారు, ఓడిపోయారు. ఎంతో ఎరుకో కోటలు, ఆ సామాన్యమైనవి కావు. ఎరుకో కోటలు గెలవటం అంటే అప్పటికి దాన్ని గెలిచేవాడు అవ్వడాడు. అలాంటిది ఈ స్థుతుల ద్వారా ఎరుకో కోటలు వాళ్ళు కూల్చేసి ఆ సైన్యాన్ని సైతం, ఆ ఎరుకో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. అప్పటి నుంచి ఎరుకో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నప్పటి నుంచి ఇశ్రాయేలులు యెహోషువ సైన్యం అంటే భయపడేవారు. అంత సైన్యాన్ని ఓడించిన వారు చిన్న పిలిపిత్ర లాంటి జనాల జోలికి వెళ్ళి అవలేలకు 3,000 మంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారా? ఎందుకు ఓడిపోయారు? ఎందుకు ఆటం వచ్చింది? ఎందుకు కష్టం వచ్చింది? ఎందుకు శ్రమ వచ్చింది అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే నీలో ఒకడు తప్పు చేశాడు అని చెప్పాడు. తప్పు చేయనంత వరకు వారి జోలికి ఎవడు కూడా రాలేకపోయాడు. ఈ రోజు గట్టి పరకలు అంటాడు వాళ్ళ మీద పత్రం చేయడం మొదలు పెట్టాడు. ఎందుకనంటే వారిలో లోపం, వారిలో పాపం, వారిలో తప్పు ఉంది.
తప్పు చేయనంత వరకు, లోపం లేనంత వరకు, పాపం లేనంత వరకు ఎవడు నీ మీద దాడి చేయడానికి దేవుడు అవకాశం ఎవడో. పనికి మానవుడు కూడా నీ మీద పడిపోయి నోరెత్తేసే రోజు వచ్చిందంటే ఖచ్చితంగా నీలో నాలో లోపం వచ్చినప్పుడే ఖచ్చితంగా అలాంటి అవకాశాలు కలుగుతాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున దేవుని నామం జ్ఞాపకం, దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడును పాపం చేయడు అని ఎరగాలి. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకున్నాడు కనుక దుష్టుడు వారిని ముట్టడు. ఒకవేళ దేవుని బిడ్డ అయినప్పుడు కూడా ముట్టాడు, వాడి ఇంట్లోకి వచ్చాడు, వాడి లోనికి వచ్చాడు, వాడి యొక్క రోగానికి వచ్చాడు, వాడి ప్రాణం మీదకి వచ్చాడంటే వాడిలో ఖచ్చితంగా పాపం ప్రవేశించింది, తప్పు ప్రవేశించింది అని అర్థం. హల్లెలూయా. ఆఖరిగా చూద్దాం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును వైకుంఠివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడును. శ్రమకాలం రాబోతుంది, దుర్దినాలు రాబోతున్నాయి, భయంకరమైన రోజులు రాబోతున్నాయి. ఆ రోజు నిన్ను దేవుడు కాపాడాలి అని అంటే నీవు ఆయన వాక్యం, ఓర్పు విషయమైన వాక్యము గైకొనాలి. అప్పుడు భూనివాసులు అందరూ శోధించబడిన కాలంలో నీవు ఏమాత్రం శోధించబడవు. 2 పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాలు అంటాడు కదా. 2 పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాల్లో భక్తులను శోధనల నుంచి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. హల్లెలూయా. ప్రభు ఎరిగి ఉన్నాడండి. ఈ రోజున మన జీవితంలో భక్తులను శోధన నుంచి తప్పించుట కంటండి ప్రభు సమర్థుడు, ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ రోజున నీ నా జీవితంలో శోధనల నుంచి తప్పించడానికి ఆయన సమర్థుడు కనుక మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఒకటే జ్ఞాపకం చేస్తున్నా, ప్రార్థన చేయవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ నువ్వు పాపం చేయకపోవచ్చు, ప్రార్థన చేయకపోవడమే పాపం, ఇది ఒక లెక్క అయితే. రెండవది ఏంటి అంటే నీవు ప్రార్థన చేయకపోవడం వల్ల ఈజీగా పాపంలో పడిపోతావు. టెంప్టేషన్, చిన్న చిన్న యొక్క వాటికి తొట్టిల్లిపోతాం, చిన్న చిన్న వాటిలోనే పడిపోతాం. దావీదు గొలియాతును జయించగలిగే పోటుగాడు తీటుగాడు అయ్యాడంటే ఆయన 7 మార్లు స్తుతించి 3 మార్లు ప్రార్థించేవాడు కాబట్టి అంత దిట్టగా ఉన్నాడు. శరీర అంతరంగ పురుషుడు బలము పొందాలంటే ఖచ్చితంగా నీవు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థన చేసి వాక్యం చేత నింపబడాలి. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా మనం దైవికంగా బలపరచబడదాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనలను ఖచ్చితంగా మన కీడుని తప్పిస్తాడు. ఆయన సమర్థుడే. కానీ ఆ సమర్థవంతమైన కార్యం మన జీవితంలో చేయాలంటే మనం తగిన వారంగా ఆయనకి లోబడి ఉండాలి. అంటే కృపా దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.